టిఫిన్ చేస్తారా? అవును, మీరు చేశారా? లేదండి. కూర్చోండి, మీరు టిఫిన్ చేద్దరు గాని. నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు రావాల్సి వచ్చింది. కానీ ఈరోజే ఊర్మిళకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి బయటకు వచ్చేసాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఊర్మిళని కాస్త డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా? నందిని, మీ అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పు. ఆ ధర్మ ఇంటికి వెళ్తున్నాడంట. ఊర్మిళకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పాడుగా. సత్య, త్వరగా రా. అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాలని ఫోన్ చేశారు. అబ్బా, ఆడపిల్ల నేనే తొందరగా రెడీ అయ్యాను, నువ్వేంటి ఇంకా? సత్య, అరే నువ్వెప్పుడు బయటికెళ్ళావు సత్య? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదని నేను వెయిట్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలంట కదా? అవును, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అన్నయ్యకి ఏదో పనుందని బయటికెళ్ళాడు. నీతో వెళ్ళమని చెప్పాడు. అవును, ఏంటి సత్య లాల్చి వేసుకున్నావు? హాస్పిటల్కే కదా, పర్వాలేదు. హాస్పిటల్కి వెళ్తే రావడానికి ఆలస్యం అవుతుంది. కొద్దిగా టిఫిన్ చేస్తావా? వద్దు, తినేసొచ్చాను. ఎక్కడ తిన్నావు? ఉదయం టిఫిన్ చేయమంటే ఆకలిగా లేదన్నావు. ఏంటి, నాతో కూడా అబద్ధాలు చెప్తున్నావా? అవును, 10 o'clock అపాయింట్మెంట్ అట. టైం అవుతుంది, వెళ్దామా? రాత్రి కూడా సరిగా తినలేదు, ఉదయం టిఫిన్ చేయలేదు. ఇలా అయితే ఇలా కళ్ళు తిరిగి పడిపోతావు. ఉండు, టిఫిన్ తెస్తాను. ఊర్మిళ, దారిలో ఎక్కడైనా రెస్టారెంట్లో తిందాంలే, టైం అవుతుంది, వెళ్దామా? రెస్టారెంట్లోనా? ఓకే. ఈ మధ్య మనం సరదాగా బయటికెళ్ళి చాలా రోజులైంది. నువ్వన్నట్టు రెస్టారెంట్కే వెళ్దాం, పద. వెళ్దామా? ఎలా వెళ్దాం? ఎప్పట్లాగే కారులో వెళ్దామా, సరదాగా బైక్లో వెళ్దామా? హాస్పిటల్కి బైక్ పై ఎందుకు, కార్లో వెళ్దాం. ఓకే, వెళ్దాం, పద పదా. ఏంటి, ఆయన జరిగింది మర్చిపోయి ఊర్మిళ దగ్గరికి వెళ్తున్నాడు? నందిని హెల్ప్ తీసుకుందామంటే నందినికి అనుమానం వచ్చేలా ఉంది. నేనే ఆయన బయటపడకుండా ఆయన్ని కాపాడుకునేదెలా? అమ్మా స్రవంతి, ఏంటి ఆలోచిస్తున్నావు? కళ్ళంలో కందుల మీద పందులు పడ్డట్టు అలా దిగాలు పడి దీర్ఘంగా ఆలోచిస్తున్నావేమిటమ్మా? అదే, ఆ సావిత్రి గురించి ఆలోచిస్తున్నాను. అలాగే నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. అవునండి, ఆ సావిత్రి ఎక్కడుందో, ఎలా కనిపెట్టాలో, ఎలా మరకత లింగాన్ని సంపాదించాలో, ఎప్పుడు అందులో మీ ఇద్దరికి చెరు 100-200 కోట్లు ఇవ్వాలో అని ఆలోచిస్తున్నాను. మేము సావిత్రి గురించి ఆలోచిస్తుంటే నువ్వు మా గురించి కూడా ఆలోచిస్తున్నావా అమ్మా? చూసావా మావా, కిందున్న సట్టిని కొట్టలేనోడు పైన ఉట్నేం కొడతాడని మనల్ని గురించి కూడా ఆలోచిస్తుందంటే మామూలు విషయమా అల్లుడు? సావిత్రి గురించి ఆలోచించే కష్టం నీకెందుకనేనమ్మా, మేము ఒక గొప్ప ఐడియాతో వచ్చాం. అవునా? మీకు ఐడియా వచ్చిందంటే అది గొప్పదే అయి ఉంటుంది. ఏంటా ఐడియా? సావిత్రి కనిపించడం లేదు అని పేపర్లో ప్రకటనిచ్చి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల బహుమానం అని ప్రకటిద్దామమ్మా.
ఎలా ఉందమ్మా ఐడియా? 10 లక్షల బహుమతంటే ఆ ఏసీపీ గాని డాక్టర్ గాని ఆశపడి నా గురించి చెప్పేయచ్చు. వీళ్ళని ఆ పని చేయకుండా ఆపటం ఎలా? గుండ్రాయి మీద పడ్డ గుడ్డు కోసం వంగితే నా ప్రాయ మీద పడి నడ్డి విరిగిందని మన ఐడియా విని అమ్మాయికి నోటి మాట వస్తున్నట్లు లేదు. ఆహా, మీ ఐడియా బానే ఉంది. 10 లక్షలకి ఆశపడి ఎవరొక్కరు సావిత్రి గురించి చెప్తారు. ఆ, కానీ ఆ, కానీ ఆ మరకతలింగం మాత్రం మనకి దొరకదు. పండు కప్ప కోసం ఆశపడితే ఎండు చేపలు ఎరుకులు తినిపోయాయని. అదేమిటమ్మా? మరంతే కదా తాతయ్య గారు. సావిత్రి గురించి పేపర్లో యాడ్ ఇస్తే మరకతలింగం గురించి యాడ్ ఇచ్చినట్టే కదా. ఆ, అదేలాగమ్మా? మనం యాడ్ ఇవ్వాలనుకుంటుంది ఆ మరకతలింగం గురించేగా. ఆ, సావిత్రి గురించి కదమ్మా. సావిత్రి కోసం అంటే మరకతలింగం కోసం అనే కదా అర్థం. తిరిగేస్తే గవ్వ, కారుకేస్తే మువ్వ అని ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు పేపర్లో యాడ్ ఇచ్చేది సావిత్రి కోసమే కదా. అవును. అంటే మరకతలింగం కోసమనేగా. అబ్బా, సావిత్రి కోసం యాడిస్తే మరకతలింగం కోసం ఎందుకు అవుతుందమ్మా? అదే సావిత్రి కోసం 10 లక్షలు ఇస్తామని ప్రకటనిస్తాం. ఈ అమ్మాయి కోసం ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. వస్తుందా లేదా? ఏమావా? సరే వస్తుందే అనుకో. ఆరా తీస్తారు, విషయం తెలుస్తుంది. అంటే మరకతలింగం కోసం యాడ్ ఇచ్చినట్టే కదా. మా ఐడియాలో ఇన్ని మెలికలున్నాయా? సరే, మీకు అర్థమైనట్టు లేదు గాని మళ్ళీ చెప్పనా? అబ్బే, ఎందుకమ్మా? అర్థమైనట్టే ఉంది. మళ్ళీ మళ్ళీ వినటానికి ఓపిక లేదు గాని నువ్వు చెప్పావంటే నిజమే అయి ఉంటుందిలే అమ్మా. అంతే అంతే, నిజమే ఉంటుంది. యాడొద్దులే అమ్మా, వద్దులే. పదమావా. పదాలుడు ఏం చేస్తా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ధర్మ గారు కాల్ చేసి చెప్పారు. సత్య అంటే మీరేనా? అవును డాక్టర్. రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వండి. గ్రేట్ ఊర్మిళ, నీలో చాలా మార్పు వచ్చింది. రిపోర్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. నా సత్య పక్కనే ఉంటే అన్నీ పాజిటివ్ డాక్టర్. ఓకే ఊర్మిళ, ఓ 10 నిమిషాలు బయట వెయిట్ చేయవా? సత్య గారు వచ్చేస్తారు. అలాగే డాక్టర్. సత్య, ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఏదో మిరాకిల్ జరిగిందనిపిస్తోంది. మిరాకిలా? ఏం డాక్టర్? ఇంతకు ముందు తనున్న కండిషన్ మీకు తెలీదు. తను మానసికంగా బాగా కుంగిపోయింది.
సత్య సత్య అంటూ మీ ఆలోచనతో ప్రపంచాన్నే మర్చిపోయింది. తన కండిషన్ చూసి బ్రతకడం కష్టమని ధర్మగారికి నేనే చెప్పాను. కానీ ఇంత తక్కువ టైంలో తనలో ఇంత మార్పు అంటే నిజంగా ఇట్స్ ఎ మిరాకిల్. అందుకు కారణం ఖచ్చితంగా మీరే. మీరు రావడంతోనే తను ఇంత ఆనందంగా ఉంది. ఇప్పుడు తన మానసిక స్థితి పూర్తిగా నార్మల్ అయింది. పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ మాత్రమే చేయగలం, కానీ ఊర్మిళ విషయంలో మీరు వచ్చారన్న సంతోషం, మీరు పక్కనే ఉన్నారన్న ధైర్యం తనకు పునర్జన్మనిచ్చింది. మానసిక వైద్య నిపుణుడిగా నా జీవితంలో నేను చూసిన ఒక అద్భుతం ఇది. ఊర్మిళని మామూలు మనిషిని చేసింది మీ ప్రేమే. అందుకేనేమో ప్రేమను మించిన వైద్యం లేదు అంటారు. ఎనీహౌ, ఊర్మిళ గురించి ఇక మీరు ఏ దిగులు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి సత్య, డాక్టర్ గారు ఏమన్నారు? నీ గురించి ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నారు. అన్నయ్య అనవసరంగా నా గురించి భయపడుతున్నాడు. నువ్వు నా పక్కనుండగా నాకేమవుతుంది సత్య? నాకేదన్నా అయిందంటే ఆ రోజు నువ్వు నా పక్కన లేవని అర్థం. అలా నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళావు కాబట్టి నాకెప్పటికీ ఏమీ కాదు. నేను నీతో ఉండలేకపోతే సింపుల్, చచ్చిపోతాను. నువ్వు లేని బ్రతుకు నాకు చావుతో సమానం. బ్రతకలేనప్పుడు మిగిలేది చావేగా. పద వెళ్దాం. హలో ధర్మగారు, మీరు చెప్పినట్లే సత్య మీ చెల్లెలు గారిని తీసుకొచ్చాడు. వస్తా డాక్టర్, నాకు తెలుసా. అతనికి మీరు చెప్పమన్నట్లే అంతా చెప్పాను. థ్యాంక్ యూ డాక్టర్. మీరు చెప్పిన మాటలు చాలా ఉపయోగపడతాయి. మీరు చేయాల్సింది మీరు చేశారు. నేను చేయాల్సింది చాలా ఉంది. ఉంటాను డాక్టర్. ఇట్స్ ఓకే, బాయ్. హలో హలో రాజ్, నేను నందినిని. నందిని, నువ్వా? నీకు ఫోన్ చేద్దామని ఎంత ట్రై చేసినా కలవలేదు. నా ఫోన్ మావయ్య వాళ్ళు లాక్కున్నారుగా, అది వాళ్ళ దగ్గరే ఉంది. చెప్పు నందిని, అక్కడ ఎలా ఉంది నీ పరిస్థితి? పెద్ద మార్పేమీ లేదు. ఆ రోజు మనం విడిపోయాక నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని ఎంత ట్రై చేశానో తెలుసా? నేరుగా ఇంటికి వచ్చేద్దామంటే వాళ్ళు నిన్నెక్కడ బాధ పెడతారో అని రాలేకపోయాను. రాకపోవడమే మంచిది. వచ్చి వాళ్ల చేత అవమానపడ్డవెందుకు? అంటే మనం ఇలా విడిపోవాల్సిందేనా? విడిపోకూడదు. విడదీయాలని చూస్తున్నారుగా. మనిద్దరినీ కలపాలని చూసేవాళ్లున్నారు. ఎవరు? ఆ విషయాలన్నీ ఫోన్లో కాదు, మనం డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం. కలవడం కుదురుద్దా? ఎలాగోలా నేను బయటకొస్తాను. మనం ఎప్పుడూ కలిసి ప్లేస్లో కలుద్దాం. నిజమా? నీకు ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. రానందని నిన్ను చూసి నీతో మాట్లాడి చాలా రోజులైనట్టు అనిపిస్తోంది. ఓ గంటలో అక్కడుంటాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే, బాయ్. బాయ్.
మిస్ అయిపోతావేమో అనుకున్నాను. నువ్వు ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే నిన్ను నా దాన్ని చేసుకుని ధర్మగారికిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అత్తయ్య, మేమిద్దరం అలా గుడికెళ్ళొస్తాం. గుడికా? సరే, జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా. వస్తాం అత్తయ్య. అమ్మా నందిని, ఏంటత్తయ్య? వాడు మాత్రం ఇంట్లో ఉండి చేసేదేముంది? బావని కూడా తోడు తీసుకెళ్ళు. ఒక్క నిమిషం ఉండు, వాణ్ణి పిలుస్తాను. ఎందుకండి? నేనున్నాను కదా. వయసు పిల్లలు ఒంటరిగా ఎందుకులేమ్మా? ఒంటరిగా ఏముంది, ఇద్దరు ఉన్నాం కదా. అయినా మేము వెళ్లేది గుడికే కదా. మగాళ్ళున్న దగ్గర నుంచి త్వరగా వెళ్దాం అని సరిగ్గా దర్శనం కూడా చేసుకొనివ్వరు. ప్రశాంతంగా గుడికి వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా ప్రశాంతత కోల్పోతే ఎలా? వాడు తోడుంటే మంచిది కదా అని. ఎందుకంటే నేనున్నాను కదా. మీ కోడలి గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. పదనందిని, వస్తావత్తయ్య? వస్తాం. సరేనమ్మా. ఎలా ఉన్నావు నందిని? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? సారీ, ఆ రోజు మా మావయ్య వాళ్ళు మిమ్మల్ని కొడుతున్నా నేనేం చెయ్యలేకపోయాను. నీకోసం ప్రాణాలే ఇస్తానన్నాను. ఆ మాత్రం దెబ్బలు తినలేనా? అసలు వాళ్ళకి మన మీద అనుమానం వచ్చిందని తెలిస్తే మిమ్మల్ని రానిచ్చేదాన్నే కాదు. మనల్ని ఎలా విడదీయాలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళున్నారు. మనం ఆ విషయం కనిపెట్టలేకపోయాం. వాళ్ళింకా మా బావతోనే పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాడితో పెళ్లి జరిగితే ఎలా? నేనిచ్చిన మాట తప్పిన వాణ్ణవుతాను. ఆ ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళు మన ఇద్దరినీ కలవనివ్వరు, మన పెళ్లి జరగనివ్వరు. మీతో కలిసి బతకలేకపోతే చనిపోవాలనుకున్నాను. చచా, అలాంటి పిచ్చి పనులు చేయకు. నిన్ను చంపుకునేంత చేతగాని వాణ్ణి కాదు నేను. మరి మా వాళ్ళని కాదని మనం ఏం చేయగలం? సరే, ఏం చేయగలమో చేసి చూపిద్దాం. ఆ రోజు వెళ్ళలేకపోయాం. ఈ రోజు ఏడైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం పదా. ఏంటి నందిని ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పదా. తప్పకుండా వెళ్దురుగాని. తీసుకెళ్ళు. కాని వెళ్లే ముందు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి అప్పుడు తీసుకెళ్ళు. మీరెవరు? మా బామ్మగారి బంధువులమ్మాయి శ్రవంతి. ఓ, రిలేటివా? మా బావకి నాకు నిశ్చితార్థం చేయాలని చూస్తే ఆ రాత్రి నేను చనిపోవాలనుకున్నాను. తనే ధైర్యం చెప్పి నేను ఆత్మహత్య చేసుకోకుండా ఆపింది. తర్వాత రోజు ఆ నిశ్చితార్థమే జరగకుండా చేసింది.
అవునా? చాలా థ్యాంక్స్ అండి. నందిని ప్రాణాలు కాపాడి ఇండైరెక్ట్ గా నా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్ తర్వాత ముందు నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏంటది? ధర్మాకి మీకు ఏంటి సంబంధం? నాకొద్దు.